హాయ్ ఆల్, మీరు శంకర్పల్లిలో మంచి ప్రాపర్టీ స్టే కోసం చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ యువర్ హౌస్. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ మలబార్ హౌస్. ఎందుకంటే మనకి ఇక్కడ కొన్ని మలబార్ ట్రీస్ అవి ఉన్నాయి. సో మనకి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రాపర్టీ. సి నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రాపర్టీ. సో మీరు ఎంటర్ అవ్వగానే ఎంత మంచి వ్యూ ఉందో చూసారా. చాలా పెద్ద లాన్ ఉంటుంది ఇక్కడ మనకి. సో ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్కే పూల్ ఉంది. దిస్ ఈజ్ ద పూల్. మంచి బిగ్ పూల్ ఇది. 4.5 డెప్త్ వరకు ఉంటుంది. సో ఇలా చూస్తే మనకి ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, చూడండి, గమనించుకోవచ్చు. మీరు ఏమైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలాంటివి కూడా చేసుకోవడానికి ఇక్కడ మంచిగా అవైలబుల్ ఉంటాయి. కొన్ని చైర్స్ అవి అవైలబుల్ ఉంటాయి, ఇక్కడ పార్టీ చేసుకోవచ్చు. సో ఇక్కడ అట్లీస్ట్ మనకి 10 to 15 పీపుల్ వరకు ఈజీగా స్టే చేయొచ్చండి. ఇది మనకి కింద 2 బెడ్రూమ్స్ ఉంటే పైన ఒక పెద్ద డామ్ రూమ్ లాంటి బెడ్రూమ్ ఒకటి ఉంటుంది. సో లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. ఓకే, సో ఇది ఎంట్రన్స్. మనకి ఇలా ప్రాపర్టీ ఇది ఎంట్రన్స్ అయితే, గేట్ అయితే దిస్ ఇస్ హౌ యూ గోయింగ్ టు ఎంటర్ ద ప్రాపర్టీ. చూసారా, నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్. సో ఇటు సైడ్ నుంచి చూస్తే మనకి వ్యూ ఇదనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. ఇది మనకి హాల్ అండి. ఇక్కడే మనకి డైనింగ్ ఏరియా అది ఉంటుంది. ఇక్కడ సోఫా అదంతా ఉంటుంది. ఇక్కడ ఏసీ కూడా ఉంది. ఓకే, మనకి రైట్ సైడ్కే, హాల్కి రైట్ సైడ్కే కిచెన్ ఉంది. అంటే మినిమల్ కిచెన్, వేర్ లైక్ మీరు టీ కాఫీ లాంటివి కూడా చేసుకోవచ్చు. మనకి మంచిగా ఆర్వో ఫెసిలిటీ అది ఉంది. ఓకే, ఇండక్షన్ స్టవ్ ఉంటుంది, కెటిల్, రైస్ కుక్కర్, ఓవెన్, రిఫ్రిజిరేటర్ ఇవన్నీ ఉన్నాయి. లైక్ మీరు టీ కాఫీ లాంటివి పెట్టుకోవచ్చు, మ్యాగీ లాంటివి కూడా చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ అయితే ఉండదు, కానీ మీకు మినిమల్ కిచెన్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది హాల్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బెడ్రూమ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. ఓకే, ఇది చూసారా, బెడ్రూమ్ కూడా మీకు చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇక్కడ కూడా మనకి ఏసీ ఫెసిలిటీ అది ఉంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. ఈ ఫస్ట్ బెడ్రూమ్కి లెఫ్ట్కి వెళ్తే దెన్ యూ కెన్ సీ ద బాత్రూమ్. చూడండి, ఇది మనకి బాత్రూమ్. ఓకే, సో ఇక్కడ షవర్ ఫెసిలిటీ, గీజర్ ఫెసిలిటీ కూడా ఉందండి. యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో నో అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద హాల్. సో దిస్ ఈస్ ద హాల్. మీకు బెడ్రూమ్ నుంచి ఇలా కనిపిస్తుంది. నో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్లో సో ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్. మనకి సెకండ్ బెడ్రూమ్లో ఫర్ సపోజ్ మీకు ఇక్కడ 3 బెడ్రూమ్ ప్రాపర్టీ అన్నా కాబట్టి మనకి ఎక్స్ట్రా ఫోల్డబుల్ బెడ్స్ కూడా ఇస్తాం. ఎక్స్ట్రా ఫోల్డబుల్ బెడ్స్ అంటే ఇలా ఉంటాయి, చూస్తున్నారు కదా. వేర్ 1 బెడ్, ఒక పర్సన్ ఒక బెడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి 6 వరకు ఇస్తారు, 6 to 7 వరకు ఇస్తారు, మీరు చూసుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడికి వెళ్తే దెన్ వీ హ్యావ్ ఏ డ్రెస్సింగ్ రూమ్. డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది, నెక్స్ట్ పక్కనే వాష్రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ద బాత్రూమ్. ఈ బాత్రూంలో కూడా మనకి గీజర్ ఫెసిలిటీ అది ఉంది. ఓకే, యూ కెన్ యూజ్ ఇట్. చూడండి, ఇది మనకి డ్రెస్సింగ్ రూమ్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ బెడ్రూమ్. సో ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే సో దిస్ ఈజ్ ద కంప్లీట్ వ్యూ ఆఫ్ ద ప్రాపర్టీ విత్ ఎ హాల్ అండ్ ఆల్. సో మీకు చెప్పాను కదా, కింద 2 బెడ్రూమ్స్ ఉంటాయి, పైన ఒక పెద్ద డామ్ రూమ్ ఉంటుంది అని. దట్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ బెడ్రూమ్. అలా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ పూల్ వ్యూ అంతా కనిపిస్తుంది కదా, ఇలా తిరిగితే మనకి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ త్రూ మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. సో కింద నుంచి మనం పైకి వచ్చేస్తే ప్రాపర్టీ ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు బాల్కనీ చూడండి పైన. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ వ్యూ. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. ఓకే, సో చూడండి, ఇక్కడ మనకి గ్లాస్తో ఒక రూమ్ లాగా ఉంటుంది పైన. సో దిస్ ఈజ్ ద హౌస్. చూసారు కదా, ఇక్కడ మనకి కూడా ఈజీగా ఒక 5 to 6 పీపుల్ ఈజీగా స్టే చేసేయచ్చండి. చూడండి, మనకి ఇక్కడ ఒక పెద్ద సోఫా ఒకటి ఇచ్చారు. అండ్ దెన్ మీకు ఏసీ కూడా ఉంటుంది ఇక్కడ. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. ఇక్కడ సోఫా అంతా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏసీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఇద్దరు అలా పడుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక 3 పీపుల్ అట్లా ఈజీగా స్టే చేయొచ్చు. అండ్ ఎక్స్ట్రా ఫోల్డబుల్ బెడ్స్ చెప్పినట్టు నేను ఇక్కడ కూడా మనం వేసుకొని అంతా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, చూద్దాం. సో దిస్ ఈజ్ ద అటాచ్డ్ బాత్రూమ్ విచ్ ఈజ్ ఆల్సో వెరీ స్పేషియస్. చూస్తున్నారు కదా. అండ్ ఇలా బయటకు వస్తే దిస్ ఈజ్ ద వ్యూ. సో ఇక్కడ నుంచి చూసేద్దాం. చాలా పెద్ద బెడ్రూమ్ అండి ఇది, పెద్ద డామ్ రూమ్ ఇది, వేర్ సో మెనీ పీపుల్ క్యాన్ ఈజీలీ స్లీప్ హియర్. సో దిస్ ఈజ్ ఇన్ ద టాప్ ఫ్లోర్. సో ఇక్కడ నుంచి చూసేద్దాం. సో దిస్ ఈజ్ టోటల్ మలబార్ హౌస్. పూల్ వ్యూ కూడా చూద్దామండి టాప్ నుంచి ఎలా ఉంటుందో. సో చూడండి, టాప్ నుంచి పూల్ ఎలా ఉంది, ఎంత బాగుంది. సో బ్యూటిఫుల్ కదా. సో చూడండి, మనకి ఇది కూడా ఉంది సిట్టింగ్ ఏరియా. కింద మీకు సిట్టింగ్ ఏరియా అని చెప్పాను కదా, అది ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి, వేర్ మీకు మంచిగా కూర్చొని ఒక చిన్న పార్టీ లాగా కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద వ్యూ. ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ ప్రాపర్టీ. ఓకే, so this is Malabar House. Thank you.